దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నా దేవుడు గత 10 మాసాలు కాపాడి క్షేమమును భద్రత కాపుదల ప్రభు అనుగ్రహించి మరొక మాసములో మనందరము కూడా సజీవులముగా ప్రాణప్రాప్తులముగా ఆయన్ను ఆరాధించుటకు, ఆయన్ను మహిమపరుచుటకు, ఆయనకు వందనస్తులమై ఉండుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశంలో నేను కూడా మీ మధ్యలో ఉండి దేవుని వాక్యం అందించడానికి ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనస్తున్నై ఉన్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరిగ్గా 2022వ సంవత్సరం నుండి ప్రకాశం నాన్నగారి కుటుంబానికి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఎవరిని బట్టి అంటే విద్యాసాగర్ అయ్య గారిని బట్టి. నేను మిర్చి యార్డ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు మా ఇంటికి కారు తీసుకుని వచ్చి దేవుడిని గురించి దర్శనం చూపించాడు. సేవకు రావాలని పిలిచినప్పుడు ఆయనతో కలిసి ఆ మిర్చి యార్డ్లో పనిచేసే ఆ పరికరాలన్నీ అక్కడ పెట్టేసి ఆయన్ను వెంబడిస్తాం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు మా మధ్యలో ఉన్న బంధం ఎక్కడ కూడా తెగిపోవాల. స్తోత్రం కలుగునగాక. మరి అదే రీతిగా రాజన్న గారు మరి మమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా, వయసులో చిన్నవాళ్ళం అయినప్పటికీ కొన్ని హెచ్చరికల ద్వారా బలపరుస్తూ ఉంటారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కుటుంబానికి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద మీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఘనుడా, అతి శ్రేష్ఠుడా, పూజ్యులలో నీ వంటి వారు లేరు, ఏల్పులలో నీ వంటి వారు లేరు, మహనీయులలో నీ వంటి వారు లేరు. అందుకే అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా ఉండి వారి స్వాస్యమైన ఇజ్రాయేలులకు దేవుడువై నేటి దినమున మాకును నీవు దేవుడువై ఉన్నందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ప్రభువా, నీ పక్షమై యేసు రక్తాన్ని చేతబట్టుకొని కరుణాపీఠము ఎదుట నిలబడిన నీ సేవకుడైన నన్ను మీరు బలపరచండి. నీ వాక్కు విడుదలవుతూ ఉండగా ఒక్కొక్క మాట ప్రజల గుండెలను తాకునట్లు సహాయము చేయండి. ఈ స్థలమును, ఇక్కడున్న ప్రజలను, లైవ్లో వాక్యము వింటున్న వారిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నాయనా, నీ మాట విడుదలవుతున్నప్పుడు స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, రక్షణ కార్యాలు జరిగాయి. నాయనా, చనిపోయిన వారు బ్రతికారు. నేటి దినమున అట్టి మాట విడుదలవుతూ ఉండగా నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ 11వ మాసంలో బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో వాక్యమును మనము ధ్యానం చేసినట్లయితే దేవాతి దేవుడు
దైవజనుడైన మోషే గారితో మాట్లాడుతూ ఉన్నాడు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాట దేవాతి దేవుడు ఇజ్రాయేలుల విషయమై మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దహన బలి అర్పించే విషయంలో ఓ బలిపీఠము కట్టాలి. ఆ బలిపీఠము మంటి బలిపీఠమై ఉండాలి. అర్పించేటటువంటి బలి కొరకు గొర్రెలు కావాలి, ఎద్దులు కావాలి. ఎప్పుడైతే ఈ క్రమాన్ని మీరు కలిగి ఉంటారో, నా నామమునకు జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడి ఉన్న మాటలో మనము ధ్యానం చేసినట్లయితే ఆయనే మన యొద్దకు వస్తాడంట. హల్లెలూయా. యోహాను అంటాడు, మనము ఆయనను ప్రేమించేమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించెను. ప్రేమ విషయంలో ఆయనే ప్రేమించాడు. ఒక వ్యక్తి పాపము పోవుట కొరకు, పాప పరిహారార్థము కొరకు రక్త ప్రోక్షణ కూడా ఆయనే ఇచ్చాడు. ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తిరిగి లేవనెత్తడానికి ఆయనే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని లేపుతాడు. అంత మాత్రమే కాదు, ఏమీ లేని నిస్సహాయకమైన స్థితిలో నీ ఉన్నప్పుడు ఎంత కష్టపడినా రెక్కలు ముక్కలు చేసుకొని రేయనక పగలనక కష్టపడిన నీ జీవితంలో రూపాయి మిగలక ఏంటి నాకు ఈ శ్రమ అని నీవు ఆలోచన చేస్తున్న దినాలలో, నిస్సహాయకమైన స్థితిలో నిరుత్సాహంతో కన్నీళ్ల మధ్య కాపురం చేస్తున్న నీ జీవితం యొద్దకి నా ప్రభు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన యొద్దకు రావటం కాదు, ఆయనే మన యొద్దకు వస్తాడంట. ఇప్పుడు ఆయన మన యొద్దకు రావాలి అని అంటే మనం ఏమైపోవాలంటే మంటి బలిపీఠాలుగా మార్చబడాలి. హల్లెలూయా. ఏ బలిపీఠం అవ్వాలి? బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో బలిపీఠాలు కనపడతాయి. ఈ అధ్యాయంలో 2 బలిపీఠాలు చెప్పబడ్డాయి. ఒకటి మంటి బలిపీఠం. కిందకి చదువుకుంటా వస్తే, నీవు రాళ్లతో నాకు బలిపీఠము కట్టునప్పుడు మలచిన రాళ్లతో బలిపీఠము కట్టకూడదు. నీ బలిపీఠం కడుతూ ఉన్నప్పుడు ఆ రాయికి ఇనుప పనిముట్టు తగిలితే అది అపవిత్రమైపోతా ఉంది అని అంటాడు. హల్లెలూయా. గమనించండి, మంటి బలిపీఠం తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది. రాళ్లతో కట్టబడిన బలిపీఠం విధేయతకు సాదృశ్యంగా ఉంది. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు తగ్గింపు కలిగి, విధేయత కలిగి ఆయనను నీవు ఆరాధించగలిగితే, ఆయన యొద్ద కనుక నీవు రాగలిగితే, వచ్చిన నీవు ఆయనను ప్రేమించగలిగితే, ఆయన ప్రేమిస్తున్న నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడవగలిగితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్న నీవు ఆయనతో సహవాసము చేయగలిగితే, ఆయన అంటాడు, నేనే నీ యొద్దకు వచ్చేదను. చప్పట్లు కొడి దేవుని నామమున మహిమపరుద్దాం. నేనే నీ యొద్దకు వస్తా. గమనించండి, ఆయన మన యొద్దకి వస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఎలా వస్తాడు? 3 మాటలు చెప్తాను, నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తా. ఆయన మన యొద్దకి ఎలా వస్తాడు? వచ్చిన దేవుడు మన పట్ల ఆయన చేసే కార్యాలు ఏంటి అని బైబిల్ గ్రంథంలో మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము
13వ వచనంలోనికి మనం వద్దాం. మొదటి మాట ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనము మీదకి మనం వద్దాం. చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న వేళలో యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు? గమనించండి, యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే, వాస్తవంగా తండ్రితో అబద్ధమాడాడు, అన్నని మోసం చేశాడు. ఏం చేశాడండి? తండ్రితో అబద్ధము చెప్పాడు. అన్నకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా తమ్ముడు పొందుకున్నాడు. అంటే ఏం చేశాడు? ఇప్పుడు మోసం చేశాడు. ఇతడు ఒకరిని మోసం చేయలా, లేకపోతే ఒకరితోనే అబద్ధం చెప్పలా. జన్మనిచ్చిన తండ్రికి అబద్ధం చెప్పాడు. తను అన్నతో మోసం చేసి అన్నకు రావలసిన దీవెనలు, అన్నకు రావలసిన ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుభవించాడు. ఈ పరిస్థితిలో అవన్నీ దీవెనలు తండ్రి యొద్ద నుండి తీసుకున్న తరువాత ఏశావు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు, ఇంతకు మునుపు ఎవరు వచ్చింది? నేను రాలేదు తండ్రి, మరి ఎవరు వచ్చారు? అయితే నీ చిన్న కుమారుడైన యాకోబు వచ్చి ఉంటాడు. సరే, మొత్తానికి ఈ విషయం జరిగిన తర్వాత అన్న ఉగ్రుడై, కోపోద్రేకుడై, తమ్ముని మీద పగ తీర్చుకునడానికి అన్న పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ యాకోబుని పిలిచి, నానా, నీ అన్న మూర్ఖుడు, నీ అన్న కోపిష్టు, వాడి జీవితానికి సరిపోయింది, కనుక నీవు బయలుదేరి పద్నారాములో ఉన్న నీ మేనమామైన లాభాను ఇంటికి వెళ్ళు అని నూనె బుడ్డి ఒకటి, చేతి కర్ర ఒకటి ఇచ్చి పంపించారు. హల్లెలూయా. నూనె దేనికి పనికి వచ్చింది? చేతికర్ర దేనికి పనికి వచ్చింది? కడుపు నింపుతాయా? నింపలేవు కదా. ఆకలి తీరిద్దా? తీరలేదు కదా. వాస్తవానికి తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో కర్రనిచ్చారో, నూనె బుడ్డిచ్చారో తెలియదు, కానీ ఆ నూనె ద్వారా, ఆ కర్ర ద్వారా యాకోబు కొరకు దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుచుకున్న కొరకు దాన్ని వాడుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. గమనించండి ఇక్కడ. సరే, మొత్తానికి ఈ నూనె బుడ్డి తీసుకున్నాడు, ఈ చేతికర్ర తీసుకున్నాడు. అతడు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నప్పుడు ప్రొద్దుగొక్కినందున చీకటి గమ్మగా లూజు అనే ప్రాంతంలో ఒక రాయి తలగడగా తీసుకొని అతడు పడుకున్న వేళలో ఓ నిచ్చెన ఏమైందండి? ఒక నిచ్చెన ఆకాశమును అంటిన, దాని కొన భూమి మీద నుండి ఆకాశమును కంటెను. ఆ కళ యాకోబు కలను కంటూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో దేవదూతలంట ఎక్కుచు దిగుచు ఉన్నాయి. ఇప్పుడు మన అంశం ఏంటంటే, యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న యాకోబు యొద్దకి దేవుడు వచ్చి నిచ్చెనకు పైగా నిలిచెను. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చాడండి దేవుడు?
ఒంటరిగా ఉన్న యాకోబు, నిస్సహాయకమైన పరిస్థితి, ఎటు చూసినా వెలుగు లేదు, అది అరణ్యము, ఆహారము దొరకదు, నీరు దొరకదు, ఎవరన్నా సహాయం కొరకు ఉన్నారా అంటే అక్కడ ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరిగా ఉన్న యాకోబు యొద్దకి దేవుడే స్వయంగా వచ్చి నిచ్చెనకు పైగా నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడునైనా యెహోవాను స్తోత్రం కలుగునుగాక. నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నేను నీకు ఇచ్చెదను. హల్లెలూయా. యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ నిలిచాడు? నిచ్చెనకు పైగా. అంటే కొన్నిసార్లు నీవు కూడా ఒంటరిగా ఉండొచ్చు, నీవు కూడా ఏమి లేని నిస్సహాయకమైన పరిస్థితిలో నీవు ఉండొచ్చు. కానీ నా దేవుడు నీ యొద్దకి ఆయన వచ్చి ఆయన పైన నిలిచి నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, లెక్కకు విస్కరేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు, భూమి యొక్క వంశములనియు నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను, నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపబడును. స్తోత్రం కలుగునుగాక. నిలిచిన దేవుడు ఏమంటున్నాడు? నీవు ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమటి తట్టును వ్యాపిస్తావు. నీవు వ్యాపిస్తూ ఉన్నప్పుడు నీ సంతతి ఎలా ఉంటుందో తెలుసా? నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? భూమి యొక్క వంశములన్నీయు, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే యాకోబు మూలంగా, యాకోబులో నుండి వస్తున్నటువంటి జనాంగము ఆశీర్వదించబడాలి. అంత మాత్రమే కాదు, భూలోకములో ఉన్న ప్రతి వంశము కూడా ఏ ఆశీర్వాదం పొందాలంట? యాకోబు ద్వారా కలిగిన ఆశీర్వాదం పొందాలి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలిచిన దేవుడు నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు ఇస్తాను. నీ మూలముగా, నీ సంతానం మూలంగా భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడును. దేవుడు ఆ రోజు యాకోబుకే ఇచ్చాడు, అదే ఆశీర్వాదం మనకిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తామంటే మన పరిధిలోనే మనము హద్దులు వేసుకొని, ఇదిగో ఈ హద్దులో ఉండాలి. దేవుడు హద్దులు దాటించి నిన్ను విస్తరింపజేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ ద్వారా నీ సంఘము ఆశీర్వదించబడాలి, నీ ద్వారా నీవు నిలిచి ఉన్న ప్రాంతం ఆశీర్వదించబడాలి, నీ ద్వారా సకల జనులు ఆశీర్వాదకరంగా మారాలి అనేది దేవుని ఉద్దేశం. స్తోత్రం కలుగునుగాక. యాకోబు ద్వారా ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే ఉద్దేశం నేటి దినమున దేవుని సంఘములో ఉన్న మన ద్వారా దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన వచ్చి ఎక్కడ నిలబడ్డాడంట? నిచ్చెనకు పైగా నిలిచాడు. ఆయన నిలిస్తే గుడ్డివారు చూపు పొందారు. ఆయన నిలబడితే అద్భుతాలు ప్రారంభించబడ్డాయి. ఆయన నిలబడితే స్వస్థతలు ప్రారంభించబడ్డాయి. అందుకే ఆయన నిలబడటమే ఆలస్యం. ఆయన నిలబడాలంటే దేవుని సంఘములో ఎలా ఉండాలంట? తగ్గింపు కలిగి
విధేయత కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. తగ్గింపు కలిగి విధేయత కలిగి ఒక బలిపీఠముగా మనము కట్టబడాలి. ఆ విధముగా నీవు కట్టబడినప్పుడు ఆయనే నీ వద్దకు వచ్చి నీ పరిస్థితిని చూచి నీకేది కావాలో సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే యాకోబు దగ్గరకు వచ్చి నిలిచిన దేవుడు యాకోబుతో మాట్లాడి ఆయన సెలవిచ్చిన ప్రకారముగా నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను ఎడబాయను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబును ఆశీర్వదించాడా ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. యాకోబు దీవెనకరంగా మార్చబడ్డాడు. యాకోబు ద్వారా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన యాకోబు ద్వారా ఏమి చేయాలనుకున్నాడో అది నెరవేర్చుకునే అంతవరకు విడువల. హల్లెలూయా. ఆయన ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపు మన ద్వారా ఏదో ఒక పని ఆయన ఉద్దేశంలో ఉంది. అది నెరవేర్చుకున్న తర్వాతే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిజ్జీలకు హివ్వీలకు యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. యాకోబు దగ్గర నిచ్చెన పైన నిలిచాడు. ఏం చేశాడండి? యాకోబుతో మాట్లాడినప్పుడు నిచ్చెన పైన నిలిచాడు. ఇప్పుడు దైవజనుడైన మోషేతో ఇశ్రాయేలీల విడుదల కొరకు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నేరుగా దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మన పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు నలిగిపోతున్న వేళ, కొట్టబడుతున్న వేళ, శ్రమల పాలవుతున్న వేళ, దుఃఖపడుతున్న వేళ, వారు బాధకు తాళలేనటువంటి వేళ, వారు ఐగుప్తులో వారు పెట్టిన ఎట్టి సాకిరికి వారు కృంగిపోయిన వేళ, వారిని లోకం ఆ ఐగుప్తు దేశంలో ఎవరు కూడా వారిని చూసి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వీరెంతగా శ్రమపడుతూ ఉన్నారు, వీరెంతగా చెమటలు కారుస్తూ ఇళ్ళు కడుతున్నారు, మన ఐగుప్తు దేశంలో రకరకాల గుడులు నిర్మిస్తూ ఉన్నారు, వారు ఇంతగా శ్రమపడుతున్నారు కదా అని చెప్పని వారి వైపు చూసిన వారు ఎవరో లేరు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా జరిగిద్ది. నేను ఎంతగా ప్రేమిస్తాను, ఎంతగా కష్టపడతాను, ఎంతగా నేను భక్తి చేస్తాను, కానీ నన్ను ఎవరు చూడట్లేదు. నా శ్రమను, నా ప్రయాసను, నా విశ్వాసమును, నా భక్తిని ఎవరు గుర్తించట్లేదు. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా రకరకాల ఆలోచనలకి మన మనస్సు ప్రయాణం చేస్తూ ఉండిద్ది. ఇలాంటి వేళలో మనసు, మనిషి అంతా కూడా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతాడు.
అలాగుననే మన పితరులైన ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఆ విధంగా ఉండగా ఆ కరుణామయుడైన దేవుడు, ఆ కనికిరమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మహావాత్సల్యత కలిగిన దేవుడు వారి శ్రమను, వారి కష్టాన్ని, వారి బాధను ఆయన చూసి ఆయన ఏం చేశాడంట? వారి యొద్దకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడండి ఆయన? దిగి వచ్చాడు. దిగొచ్చి ఆయన మోషేతో అంటాడు, మోషే, నేను ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి వారిని విడిపించి నా సేవకుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణము చేసిన పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశాన్ని మరలా మీకు స్వాస్యంగా ఇవ్వబోతున్నా. హల్లెలూయా. మీరు ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన నాటి నుండి 7 జాతుల ప్రజలు ఆ దేశంలో ఉన్న ఆహారమును, ఆ దేశంలో ఉన్న సంపదను నేను మీ కొరకు సిద్ధపరిస్తే వారు అనుభవిస్తూ ఉన్నారు. వారందరినీ వెళ్ళగొట్టి ఇదిగో నా స్వాస్యమైన మిమ్మల్ని అక్కడ నేను స్థిరపరచబోతున్నా. స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత కరుణామయుడండి ఆయన. నేను స్థిరపరుస్తా, నేనే విడిపిస్తా, నేనే కట్లు తెంచుతా, నేనే బంధకాలు తెంచేస్తా, నేనే సంఖ్యల నుండి విడిపిస్తా. హల్లెలూయా. ఆయన అక్కడ అంటాడు, నేను దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడికి వచ్చాడంట? యాకోబుతో మాట్లాడినప్పుడు నిచ్చెన పైన నిలిచిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దిగి వచ్చాడు. మొత్తానికి ఐగుప్తు ఫరో రాజుతో మాట్లాడాడు. 10 అద్భుతాలు అక్కడ జరిగాయి. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఆ తరువాత ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళకి ఎదుర్కొన్న ప్రతి ప్రదేశంలో వారికి ఎదురైన సమస్యను ఎదుర్కొన్నారు. యుద్ధాలు చేయాల్సిన వేళ యుద్ధాలు చేశారు. నాయకుడైన మోషే కాలం అయిపోయింది. యెహోషువ వచ్చాడు. ఆ తరువాత వీళ్ళందరినీ కానాను దేశంలో వారి వారి స్వాస్యాలను పంచిపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కానాను దేశంలో వీరి నివాసము చేస్తున్నప్పుడు వారికి ఇప్పుడు ఏం కావాలి? వారి చేతి పనులు ఆశీర్వదించబడాలి. అక్కడ ఉంది ఆహారం, దున్నని భూమి, విత్తనము, దాని పంట నేను మీకు ఇస్తా అన్నాడు. ఓకే, కానీ పని చేసుకోవాలి కదా. భూమి దున్నలా, విత్తనాలు వారు నాట్లా, నీరు వారు పొయ్యిలా, కానీ పంటను మాత్రం అనుభవించేటట్లు నా దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకనే ఆ కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ముందుగానే దైవజనుడైన మోషేతో ఒక మాట చెబుతా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? విడిపించిన దేవుడు దిగొచ్చి ఐగుప్తి బానిసత్వం నుండి, సంఖ్యల నుండి, బంధకాల నుండి, కట్ల నుండి విడిపించిన దేవుడు ఏమంటున్నాడు? నీ చేతుల పనులన్నిటిలో స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఉన్నప్పుడు పని చేసుకున్నాం, కష్టపడ్డాం, తిన్నాం, సరిపోయింది. మరి ప్రయాణంలో కావచ్చు, కానాను దేశంలో కావచ్చు, నువ్వు వెళ్ళిన తరువాత అక్కడ నీవు గనక తగ్గింపు కలిగి, విధేయత కలిగి, నా ఆజ్ఞలు అనుసరిస్తూ
ఒక బలిపీఠంగా నువ్వు సిద్ధపరచబడినట్లయితే యాకోబుని ఏ రీతిగా విస్తరింపజేశాడో ఇశ్రాయేలీయులైన మిమ్ములను విడిపించి పనులు ఆశీర్వదించబడాలంటే సొలొమోను 128వ సంకీర్తన రాస్తూ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆ ధన్యులు 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. స్తోత్రం కలుగును గాక. ఆయన చేతి పనులు గనక ఆశీర్వదిస్తే ఆ చేతి పనుల ద్వారా సంపాదించిన కష్టార్జితము ఎవరు అనుభవిస్తారండి? ఎవరు అనుభవిస్తారు? నీ చేతుల కష్టార్జితము నీవే అనుభవించదవు. స్తోత్రం కలుగును కాక. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారండి. కష్టపడిన సొమ్ము ఎక్కడ పెడుతున్నారు తెలుసా? ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడగాకండి. ప్రసాద్ షాపులో పెడతారు. అంటే ఏంది? పా అంటే ప్రభుత్వ, సా అంటే సారా, దు అంటే దుకాణం. అర్థమైందా? ప్రభుత్వ సారా దుకాణం. పగలంతా కష్టపడతావు. వచ్చిన సొమ్ము జేబులో పెట్టుకొని నేరుగా ఇంటికి వచ్చి కాస్త బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవారు అరుదు. గమనించండి. అందుకని యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతాడు. ఒకడు ధాన్యమంతా కూడా కొట్లులో చేర్చి వాడు అంటాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు సరిపడు ధాన్యము కొట్లలో ధాన్యము నింపబడి ఉంది. స్తోత్రం కలుగును గాక. పంట ఇచ్చింది ఎవరు? దేవుడు. కాపాడింది ఎవరు? దేవుడు. పురుగు పట్టకుండా చేసింది ఎవరు? దేవుడు. తెగులు రానీయకుండా చేసింది ఎవరు? దేవుడు. కానీ ఇతడు ఏమంటున్నాడు? నా కష్టార్జితం నేను సంపాదించా. నిన్ను పుట్టించింది దేవుడు. చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఉద్యోగం చేసుకునే అర్హత ఇచ్చింది దేవుడు. దాని ద్వారా మారు మనసు, రక్షణ, బాప్తిజం ఇచ్చింది దేవుడు. తన సన్నిధిలో దీర్ఘాయువు ఇచ్చింది దేవుడు. నీదంటూ ఏమన్నా ఉందా? ఏది లేదు. భూమి మీద నాది అని చెప్పుకోవడానికి ఏది లేదు. ఒక ఆయన మందిరంలోకి వచ్చాడండి. కొత్తగా వాక్యం విన్నాడు. పాస్టర్ గారు ఏది ఇచ్చినా దేవుడేనని చెబుతున్నావు. మా అమ్మ మా నాన్న నన్ను కన్నారు, వాళ్ళు నన్ను చదివించారు, వాళ్ళు కష్టపడ్డారు, కష్టార్జితాన్ని నా చదువు కొరకు ఖర్చు పెట్టారు. వారు ఖర్చు పెట్టారు కనుక నేను సంపాదించుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, నేను బిల్డింగ్ కట్టాను, నేను కారు కొనుక్కున్నాను అని అన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, అంతా నీదే కదా అన్న. నాదే అన్నాడు. సరే ప్రార్థన చేయండి అండి, వెళ్తానన్నాడు. ఇంకా ప్రార్థన ఎందుకు? అన్నీ నువ్వేగా అన్నా. కాదులే చెయ్యి అన్నాడు. తల మీద చేయబెట్టి ప్రభువా నువ్వు చూసుకో అన్న. స్తోత్రం కలుగును గాక. ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మగారు మెట్లు దిగుతా జారిపడ్డారు, ఇరిగిపోయింది నడు.
ఆ తర్వాత ఆమెని 3 నెలలు హాస్పిటల్లో ఉంచి కాస్త ఆరాడు ఈరాడు వేసి ఇంట్లోకి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళ మనవడు ఆ తలుపు డోర్ వేస్తా ఏలు పెట్టాడు, 2 ఏళ్ళు ఇరిగిపోయినాయి. అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఓ 15 రోజులు 20 రోజుల నుంచి ఆ ఏళ్ళు అంతా సరి చేయించుకొని ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా కాలం కాస్త గడుస్తుంది అనుకునేటప్పటికి 1 నెల 2 నెలలు అట్లా జరుగుతూ ఉంది. కారు యాక్సిడెంట్ అయింది, ఇన్నోవా కారు. కృప ఏంటంటే వీళ్ళకేం కాల, అమ్మగారికి నడువు విరిగింది, మనవడికి 2 ఏళ్ళు ఇరిగినాయి, కారు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు కారు లేదు. నేను గుంటూరులో బండి మీద వెళతా ఉన్నా, బస్ స్టాప్లో ఆగాడు. ఏంటండి మీరేంటి బస్ స్టాప్లో ఉన్నారు, కారు ఉందిగా అన్నా. అయ్యా లేదు లేదు, కాస్త నేను హైదరాబాద్ వెళ్తున్నాను, గుంటూరు బస్ స్టాండ్లో దించండి నేను అని అన్నాడు. సరే రా ఎక్కున్నా. అదేంటి అంకుల్ గారు మీకు కారు ఉంది కదా. ఏం చెప్పానులే అయ్యా, అమ్మగారికి మెట్ల మీద నుండి జారిపడి నడువు విరిగిందండి, 8 లక్షలు అయిందండి అని అన్నాడు. మనవడికి 2 ఏళ్ళు ఇరిగినాయండి, హాస్పిటల్ ఖర్చు 2.5 లక్షలు అయిందండి అన్నాడు. ఇప్పుడు ఎంత అయిందండి? 10.5. ఇన్నోవా కారు మొత్తం పాడైపోయింది, దేవుని కృప మాకేం కాలేదు, డ్రైవర్కే 2 కాళ్ళు ఇరిగినాయి. ఆడు పోర్షన్ కొరకు ఒక 10 లక్షలు ఇచ్చామండి, 21.5. 28 లక్షల రూపాయలు కారు పాడైపోయింది, దానికి ఒక 10 లక్షలు పెట్టాలి. ఏం చేయాలో అర్థం కాక ఆమె మంచంలో మనవడు 2 ఏళ్ళు, ఇక్కడ కారు, డ్రైవర్కి 2 కాళ్ళు ఇరిగినాయి. అంతా నీదే కదా అంకులు, స్తోత్రం కలుగును గాక. అంతా నీదేగా, ఏం మళ్ళీ సంపాదించుకోవచ్చులే. అయ్యా ఆ మాట అనగాక, అంతా ఎవరిచ్చింది? గమనించండి, మనకి ఏదిచ్చినా ఆయనే. హల్లెలూయా. ఏదిచ్చినా. అందుకే ఇక్కడ అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నీవు అనుభవించడానికి నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించింది ఎవరు? హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఆయన దిగొచ్చి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచితే నీవు ఆశీర్వదించబడ్డావు. హల్లెలూయా. అందుకే గమనించండి, ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఆయన దిగివచ్చి విడిపించాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. 1 నిచ్చెన పైన నిలిచి, 2 దిగి వచ్చి. 3వ మాట లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడండి? ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అంటే అక్కడ నిలిచిన దేవుడు క్రిందికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవుడు నిన్ను ఏ స్థలములోనికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు మనం ఎటు నడవాలి? ఆయనతో నడవాలి కదా, నడవాలి వద్దా? కాదు, నాకు కాళ్ళు వచ్చినాయండి, నేను అటుపడి అలా నడుస్తా. నేను వెళతా, నేను నడుస్తా, నాకు నడక తెలుసు. నో, ఆయన ఎటు నడిపిస్తే అటు నడవాలి. హల్లెలూయా. నాకు కాళ్ళు వచ్చినాయి కదా అని చెప్పని ఎటు పడితే అటు నడవకూడదు, ప్రమాదంలో పడతావు.
ఈరోజు మీరందరూ కూడా ప్రకాశం నాన్నగారు అమ్మగారు నడిపించిన మార్గంలో నడిచే కదా మందిరంలో కూర్చుంది. ఎవరు నడిపించలేదు కదా. ఆయన ఆశీర్వాదపు స్థలములో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆయన ఎక్కడికి దిగి వస్తాడు? ఆయన మందిరంలోనికి, ఆయన నివాస స్థలములోనికి, ఆయన దిగి వచ్చే స్థలములోనికి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. చెప్పండి, నేను ఆశీర్వాదకర్తనని చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వాడను, నేను ఆశీర్వదించబడిన దానను. ఎక్కడుంటే? దేవుడు నడిపించిన ఆ స్థలములో, ఆ సంఘములో నీ ఉంటే నీకు ఆశీర్వాదం. నేటి దినాల్లో ఒక పాట వస్తే చాలు, చిన్న ప్రార్థన వస్తే చాలు, కాస్త ఒక రిఫరెన్స్ వాక్యం తెలిస్తే చాలు, అర్థం నేను పాస్టర్ అంటున్నారు. గమనించండి, సేవ అంటే సావు అనే తెలియక చాలామంది, నేను కూడా సేవకుణ్ణి, ఎవరి నడిపింపులను ఉన్నావు, ఎవరి నాయకత్వాన్ని బట్టి నువ్వు నడిచావు. ఒక నాయకుడు లేడు, ఓ వ్యక్తిని వెంబడించడం లేదు, దాని వలన చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి చక్కగా సంఘంలో నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ కొంతమందిని సంఘంలోనికి నడిపించాడు. స్వజనులను నడిపించి తీసుకెళ్ళి ఇంటి మీద గుడారం వేసి ఆరాధన పెట్టాడు. ఈ ఆరాధన పెట్టేటప్పటికి చక్కగా వెళుతూ ఉన్నారు. వారి మధ్యలో ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఇప్పుడు వీడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దయ్యాలు అన్నీ కూడా వీడిని ఎరగొట్టేసినాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒక నాయకత్వంలో ఉండాలి. హల్లెలూయా. నాయకుడును అనుసరించాలి, నాయకుడు చెప్పేది చెయ్యాలి, నాయకుడు దగ్గర లోబడి ఉండాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడే నీకు ఆశీర్వాదం. అందుకనే యేసు ప్రభువు వారు తన శిష్యులను బేతనియా వరకు తీసుకొని పోయి వారిని ఏం చేశాడంట? చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. గమనించండి, మీ సేవకులు మిమ్మల్ని చేతులెత్తి ఆశీర్వదించేవారు. వారు ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించబడతారు. వారు దీవిస్తే మీకు దీవెన, వారు సమాధానాన్ని పలికితే మీకు సమాధానం. హల్లెలూయా. గమనించండి, అందుకే వారిని తీసుకుని వెళ్ళవలసిన స్థలములోనికి తీసుకుని వెళ్ళి వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించిన ఈ దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు. చప్పట్లు పెట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి?
నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని. నువ్వు మందిరంలో ఉండి ఏ కార్యం చేస్తున్నావో నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఆ పరిచర్యలో నీవు చేసే ప్రతి కార్యాన్ని ఏమంటున్నాడు? ఆశీర్వదించుటకును ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. అంటే ఇప్పుడు మందిరంలో ఏముంది? మందిరంలో ఏముంది? మంచి మంచి ధననిధి ఏముందండి? ధననిధి ఉంది. గమనించండి, మందిరములో ధననిధి ఉంది. ఆ ధననిధి నీకు రావాలంటే ఆ దేవుడే నీకు అనుమతిస్తే తప్ప నీకు రాదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన అనుమతించాలి నీకు. ఆయన ఇవ్వకుండా నీకు ఆశీర్వాదం రాదు. ఆయన ఇవ్వాలి. అందుకని అంటాడు, నీవు చేయు కార్యమంతటిని, అంటే నీ జీవన శైలిని, హల్లెలూయా, నీ జీవన శైలిని ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించగలిగితే ఆ ఆశీర్వాదము ఎన్నటన్నటికి అది ఆశీర్వాదకరంగానే ఉండిద్ది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఒకటి, ఆయన నిచ్చెన పైన నిలుస్తాడు. రెండు, నిలిచిన దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చిన దేవుడు వారిని ఏ స్థలంలోనికి తీసుకెళ్లాలో ఆ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆశీర్వాదం మనకు కావాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని మనము పొందాలి. ఆ ఆశీర్వాదము పొందాలి అని అంటే, నీ జీవన శైలి మారాలి అని అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా దించు, ప్రభువా పంపు అని ఆయన దగ్గర తీసుకోవటం కాదు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వాలి కదా. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అందుకనే నీవు అనేకులకు ఇచ్చేటట్లుంటావు కానీ తీసుకోవు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘములో ఉన్న మనము ఆశీర్వదించబడిన వారు ఎలా ఉండాలంట? ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉండాలి. అందరూ కూడా, ప్రభువా, ఈ నవంబర్ మాసంలో నీ వాక్యాన్ని మా వినికిడిలో మీరు ఉంచారు, మీరు మాతో మాట్లాడారు. అందరూ తల్ల వంచి మేము నీ సన్నిధిలో నిలబడ్డాం. యాకోబు కొరకు నిచ్చెన పైన నిలిచిన దేవుడువు, ఇజ్రాయేలీల కొరకు దిగివచ్చిన దేవుడవు, నూతన నిబంధన కాలములో శిష్యులను నీవు నివాసం చేసే స్థలములోనికి నడిపించిన దేవుడవు. నడిపించి నువ్వు ఆశీర్వదించావు. ఆశీర్వాదకరంగా ఉన్నారు. మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము దీవెనకరంగా ఉండాలి. మేము మేలుకరముగా ఉండాలి. నీవు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం. నీవు దీవిస్తే మేము దీవించబడతాం. మీరు మేలు చేస్తే మేము మేలు పొందుకుంటాం. ఇక నుండి ఈ మాసములో వారి కొరకు నిలిచిన దేవుడవు మా కొరకు నిలుచుదవు గాక. వారి కొరకు దిగి వచ్చిన దేవుడవు మా కొరకు దిగి వచ్చుదవు గాక. వారిని ఆశీర్వదించిన దేవుడవు మమ్మను కూడా ఆశీర్వదించుదవు గాక. ఆశీర్వాదం మాకివ్వండి అని ప్రభు సన్నిధిలో మనందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అడగండి, మేము ఆశీర్వాదకర్తలుగా ఉండాలి.
నాదంటూ